పచ్చి చెనిగ్గింజలు గురుగాకుతో ఇలా ఒకసారి పులగూర చేసుకోండి. అన్నం సంగటి ఎందులోకైనా సరే కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా గురుగాకును తీసుకుని ఓవర్ నైట్ అలా వదిలేసామంటే కొంచెం వాడుతుంది, అప్పుడు పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట. తర్వాత కడిగేసి కుక్కర్లోకి వేసుకుని ఇందులోకి వేరుశెనగ గింజలు, టొమాటోలు, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసుకుని 6 to 7 విజిల్స్ రానిచ్చామంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత బాగా ఎనిపేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తిరగబాత కోసం ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, ఉప్పు వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువ, మెంతి పొడి, పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని ఇలా తాలింపుని ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం రుబ్బికి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి జస్ట్ ఒక ఉడుకు పట్టనిస్తే చాలు, పులిహోర రెడీ అయిపోతుంది. మీ దగ్గర పచ్చి చెనిగ్గింజలు లేకపోతే ఎండిపోయిన వాటినైనా కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకొని వాడుకోవచ్చు. సబ్స్క్రైబ్.